ప్రైజ్ లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. ఈ దినము బాలుడు నడవవలసిన క్రమం ఏమిటి అనేది మనము తెలుసుకుందాము. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనంలో మనం ఒకసారి ధ్యానించినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూసారండి, వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. బాలుడు అంటే బిడ్డ చిన్నవానిగా ఉన్నప్పుడే వాడికి ఎలాగ జీవించాలి అనే విషయాన్ని కనుక ఆ బిడ్డకి బోధిస్తూ ఉన్నట్లయితే, అలా నేర్పిస్తూ ఉన్నట్లయితే, ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోవడం అనేది దేవుడు వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడనమాట. అయితే సామెతలు 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ విధంగా సెలవిస్తున్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడును. తండ్రి శిక్షిస్తే బిడ్డ ఎలా ఉంటాడండి? జ్ఞానము కలిగి ఉంటాడండి, అంతేగాని వేరే విధంగా ఉన్నాడు. మరి వాక్యం ఏదైతే సెలవిస్తుందో ఆ ప్రకారంగా బిడ్డలు కూడా ఉంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా జ్ఞానం కలిగిన బిడ్డలుగా ఉంటామంటే ఎంత అదృష్టం అండి. మనం తల్లిదండ్రులుగా మంచి జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి వాళ్ళు జీవిస్తారు కదా. మరి అలాగే సామెతలు 13వ అధ్యాయం 21వ వచనంలో కూడా, బెత్తమ వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షించను. బెత్తము వాడకపోతే గనక కుమారునికి ఆ తండ్రి విరోధిలాగా ఇక్కడ మన వాక్యం సెలవిస్తుంది. ఎలాగంటే, కుమారుని ప్రేమించేవాడు బిడ్డని తప్పకుండా శిక్షిస్తాడు. ఏ విషయంలో శిక్షిస్తాడంటే, ఒకవేళ బిడ్డ అబద్ధం ఆడాడు అనుకోండి, అప్పుడే ఖండించి అలా అబద్ధం ఆడకూడదు అని ఖండించి, ఒకవేళ వినకపోతే గద్దింపు ఉండాలన్నమాట. మరొకసారి మళ్ళీ అబద్ధం ఆడకుండా ఆ బిడ్డని మనము గద్దించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆ బిడ్డ మళ్ళీ ఇంకోసారి అబద్ధం ఆడకుండా అది తప్పు అని తెలుసుకుంటాడనమాట. ఈ విధంగా మరి దేవుడు వాక్యము మనకి సెలవిస్తూ ఉందండి. అయితే సామెతలు 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఏం చెప్తున్నాడంటే కుమారులకి, దేవుని కుమారులకి ఏం చెప్తున్నారంటే, నీ తండ్రి ఉపదేశము ఆలకించు, నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయవద్దు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే మంచి మార్గంలో ఉన్నట్లు అనమాట. తల్లిదండ్రులను గౌరవించాలని, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉందన్నమాట. అలాగే సామెతలు 23వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో, నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నీ బాలురను, నీ పిల్లలను కనుక శిక్షించుట మానుకోకుండా ఉంటాయంటే, ఏదైనా తప్పు చేసినప్పుడు వదిలేయడము, సర్లే చిన్నపిల్లడు కదా తెలియదు చేశాడు ఇంకోసారి చేయలే అని అనుకుంటాం. కానీ మళ్ళీ ఇంకోసారి తప్పని మనం చెప్పనప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనము ఏదైనా చేసినప్పుడు ఆ బిడ్డని శిక్షిస్తూ దండిస్తూ ఉన్నట్లయితే ఆ బిడ్డ మనము పాతాళానికి పోకుండా మనం ఏం చేయొచ్చు, వాని ఆత్మను మనము తప్పించవచ్చు, దేవుని చెంతకు మనము ఆ బిడ్డని తీసుకురావచ్చు అన్నమాట. ఈ విధంగా వాక్యము సెలవిస్తుందండి. అలాగే సామెతలు 29:15లో, బెత్తెమును గద్దింపును జ్ఞానము కలుగజేస్తాయని చెప్తున్నాడు. స్పష్టంగా చూడండి, బెత్తెము గద్దింపు ఈ రెండు కూడా జ్ఞానాన్ని కలుగజేస్తాయి. అవునండి, మరి అవునండి, జ్ఞానంలో నుంచి తప్పిపోవాలంటే ఇప్పుడు బెత్తం వాడకుండా, గద్దింపు లేకుండా ఆ బిడ్డ ఏది చేస్తే అది చేయనిస్తూ ఉంటే గనక ఆ బిడ్డకి తప్పు అని తెలియకుండా ఉంటే అదే రిపీటెడ్గా చేస్తూ అవి పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడంటే దాని నుంచి తొలగిపోతాడండి. మంచి మార్గం నుంచి చెడు మార్గంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరండి నష్టపోయేది? తల్లిదండ్రులుగా మనమే కదండి. దేవుడు కూడా ఎంతో బాధపడతాడు తన బిడ్డ అలా తొలగిపోవడం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఈ మార్గంలో మీరు పెంచండి, బెత్తంతో శిక్షతోటి బిడ్డని పెంచండి అని, దండించమని దేవుడే చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా బిడ్డలు మనము పెంచినట్లయితే వారు తప్పిపోకుండా ఉంటారనేది వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. అలాగే సామెతలు 29వ అధ్యాయం 15వ వచనంలో మనము చూసాం కదండి, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. అదుపు లేకుండా ఉంటే ఇప్పుడు మనము ఈ గద్దింపులు కానీ ఇవన్నీ లేకుండా బిడ్డను వదిలేసామనుకోండి, తన ఇష్టానికి వదిలేసినప్పుడు అదుపులేని బాలుడు ఏమవుతాడంట, తన తల్లికి అవమానం తెస్తాడనేది వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి సామెతలు 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే,
జ్ఞానం గల కుమారుడంట తండ్రిని సంతోషపరుస్తాడంటండి. బుద్ధి లేని కుమారుడేమో తన తల్లికి దుఃఖాన్ని కలుగజేస్తాడని వాక్యం కూడా సెలవిస్తుంది. జ్ఞానం కలిగిన వాడంటే మంచి మార్గంలో నడిచేవాడు కాబట్టి ఆ బిడ్డ అన్నిట్లో కూడా దేవుని దయలో కానీ, ప్రేమలో కానీ, అట్లాగే తల్లిదండ్రుల ప్రేమలో కానీ, తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డగా బిడ్డ జీవించడానికి ఎంత అవకాశం ఉంటుందండి. మరి మనకే సంతోషం కదండి, బిడ్డ మంచి మార్కులు నడుస్తూ ఉంటే ఎంత ఎంత ఆనందం అండి మనకి. మరి ఈ విధంగా వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. అలాగే సామెతలు 22 అధ్యాయము 15 బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. బాలుని హృదయంలో ఏముంటుందంట, చిన్నప్పటి నుంచే పిల్లలు మూఢత్వం కలిగి ఉంటారు. అది స్వభావ సిద్ధంగానే వచ్చింది ఆ మూఢత్వం అనేది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే శిక్ష దండన అనేది పిల్లలకి కంపల్సరీగా ఉండాలి. ఉంటేనే ఆ బిడ్డల భయభక్తులతో పెరుగుతారు. భయభక్తులతో పెరగడం వల్ల మంచి మార్గంలో నడుస్తారు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, మనకు కూడా ఆనందాన్ని ఇచ్చే బిడ్డలుగా ఉంటారని, మంచి ప్రయోజకులుగా బిడ్డలు ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. అంటే మనం ఇంట్లో కూడా అండి, మన వాక్యము చదువుకుంటూ ప్రేయర్ చేస్తుంటాం కదండి. కుటుంబ ఆరాధనలో భాగంగా పిల్లల చేత ప్రతిరోజు కూడాను వారి చేత వాక్యం చదివిస్తూ, ప్రార్థన చేయిస్తూ, ఈ విధంగా ప్రతిదినము చేయిస్తూ, దేవునిలో ఆత్మలు నింపబడుతూ, అలాగే ప్రతి వారం ఆలయానికి వెళుతూ, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉండే విధంగా పిల్లల్ని మనం పెంచినట్లయితే ఆ బిడ్డలు కూడా దేవునికి లోబడి దేవుని బిడ్డలుగా వాళ్ళు ఉండటానికి అవకాశం ఉంటుందండి. మరి అలాంటి బిడ్డల్ని మరి పొందటం అదృష్టం కదండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే పిల్లలకు కోపం రేపొద్దు. మనం ఊరికి విసుక్కుంటాం, కోపడుతుంటాం, ఊరికే ఏదో ఒకటి అంటూ ఉంటాం పిల్లల్ని. ఏదైనా అడిగారనుకోండి వాళ్ళు, మనం ఆన్సర్ కూడా చెప్పము అన్నమాట, సమాధానం కూడా చెప్పము. అలాంటి ఎక్కువ కొంతమంది ఏంటంటే టీవీలు చూస్తూ ఉంటారు, లేకపోతే మొబైల్ చూస్తూ ఉంటారు, కానీ పిల్లల్ని పట్టించుకోరు. అలా సిచ్యువేషన్ కూడా ఉండకూడదండి. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని దగ్గర తీసుకోవాలి. ఈ క్రమంలో వాళ్ళని మీద ఎక్కువ కోపపడకుండా ప్రేమతోని వాళ్ళని దండిస్తూ, వాళ్ళకి బోధ చేస్తూ, దేవుని గురించిన విషయాలని ఎక్కువగా చెప్తూ మంచి మార్గంలో వారిని నడిపించినట్లయితే దేవుడు కూడా చాలా సంతోషపడతారండి. దేవుని బిడ్డలుగా ఉండటం అదృష్టం కదండి. మరి కుటుంబం అంతా కూడా దేవునిలో ఉన్నట్లయితే, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా, మనల్ని కనికరించే దేవుడుగా ఉంటాడండి. మరి ఈ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాము. ఆమేనండి.